హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ డిఎస్సి అలానే తెలంగాణ డిఎస్సి టెట్ ఎగ్జామ్ పర్పస్లో కావచ్చు, మరి శిక్షణ ప్రణాళిక అనే టాపిక్ మీద ఇంతకుముందు వీడియోలో మనము శిక్షణ ప్రణాళికకు సంబంధించి వివరణ ఏంటి, అలాగే వ్యాఖ్యా ప్రణాళి అంటే ఏంటి, వ్యాఖ్యా ప్రణాళి ఏ రకంగా ఉండాలి, దాని యొక్క విధులు ఏంటి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనము స్పష్టీకరణ ప్రణాళి, డివైస్ ఆఫ్ ఎక్స్పోజిషన్ స్పష్టీకరణ. సో ముందుగా మనము స్పష్టీకరణకు సంబంధించి అర్థ ఉద్దేశం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ अर्थ ఏంటో చూద్దాం. स्पष्टीकरण का अर्थ है, गार्लिक ने बताया. स्पष्टीकरण का अर्थ बताते हुए कहा कि स्पष्टीकरण वास्तव में एक प्रकार का वर्णन है. స్పష్టీకరణ అంటే ఒక వర్ణన అని ఎవరు చెప్పారు? గార్లిక్ చెప్పారు. स्पष्टीकरण के द्वारा भाव या अर्थ स्पष्ट किया जाता है. భావాన్ని కావచ్చు, అర్థాన్ని కావచ్చు స్పష్టం చేయడమే స్పష్టీకరణ అంటే. భావాన్ని, ఒక విషయం యొక్క వర్ణన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం యొక్క వర్ణన ఏంటి స్పష్టీకరణ అంటే. మరి ఆ వర్ణన దేని గురించి ఉంటుంది? ఆ విషయానికి సంబంధించిన భావం కావచ్చు లేదా అర్థం కావచ్చు, ఆ వర్ణన అనేది ఉంటుంది. సో ఒక విషయానికి సంబంధించిన భావము, అర్థము యొక్క స్పష్టత ఏదైతే ఉంటుందో అదే स्पष्टीकरण. उसको विचारों को स्पष्ट रूप से व्यक्त करने की कला कहा जा सकता है. स्पष्टीकरण का उद्देश्य छात्रों के समक्ष नवीन ज्ञान को इतने स्पष्ट और बोधनीय ढंग से प्रस्तुत करना कि वे उसे हृदयांगम कर ले. शिक्षक इस प्रणाली का प्रयोग उस समय करता है जब उसे यह मालूम होता है कि उसके छात्रों उस विषय के बारे में बहुत कम जानते हैं जिसे वह पढ़ाने जा रहा है. ఓవరాల్గా స్పష్టీకరణ అంటే ఏంటి అనేది గార్లిక్ యొక్క మాటల్లో చూసినట్లంటే, స్పష్టీకరణ ఒక వర్ణన, అది భావాన్ని, అర్థాన్ని స్పష్టం చేసే వర్ణన. బిట్ ఇలాగే అడుగుతాడు. स्पष्टीकरण के द्वारा, इस प्रणाली के द्वारा भाव या अर्थ को स्पष्ट किया जाता है और उसके विचारों को स्पष्ट रूप से व्यक्त करने की कला भी कहा जाता है. यह कथन किसका है లేదా यह इस प्रणाली के अंतर्गत आता है. ఉద్దేశం ఏంటి? ఏదైతే మనము పిల్లలకి చెప్పాలి అనుకుంటున్నామో దానిని పూర్తిగా వారికి అర్థమయ్యే విధంగా, వారు మనసా వాచా కర్మణ అర్థమయ్యే విధంగా చెప్పడమే స్పష్టీకరణ యొక్క ఉద్దేశము. మనకు ముందే తెలుసుకోవాలి ఏం నేర్పించబోతున్నాము, దాని గురించి పిల్లలు చాలా తక్కువ తెలుసు. అటువంటి అంటే వాళ్ళకి ఏమాత్రం కూడా తెలియని ఒక విషయాన్ని, ఒక భావాన్ని స్పష్టపరచడమే స్పష్టీకరణ అంటే. స్పష్టీకరణ ఎలా ఉండాలి? ఎటువంటి జాగ్రత్తలు వహించాలి?
शिक्षक का स्पष्टीकरण सरल, सुबोध तथा सुनिश्चित होना चाहिए. సరళంగా ఉండాలి, చక్కగా బోధించే విధంగా ఉండాలి, ఒక ప్రక్రియలో ఉండాలి, ఒక ఆర్డర్లో ఉండాలి, ఒక క్లియర్ కట్గా అంశాలు స్పష్టంగా ఉండాలి. शिक्षक की भाषा स्वाभाविक और छात्रों के समझने की योग्य होनी चाहिए. మనకి ఏదో పీజీలు ఉన్నాయని చెప్పి పీజీ లాంగ్వేజ్ వాడకూడదు. ఒక స్వాభావికంగా పిల్లవాడికి తెలిసే విధంగా భాష అనేది ఉండాలి. ఇది ఎప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? మనము ఒక అంశాన్ని స్పష్టీకరణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. शिक्षक को बहुत जल्दी नहीं बोलना चाहिए. ఓ కంగారుగా చెప్పకూడదు. అలానే ऐसा करने से छात्र उसके विचारों को पूर्ण रूप से नहीं. ఎప్పుడైతే మనం కంగారుగా ఒక టాపిక్ నేనైనా సరే మీకు ఒక ఈ ఎక్స్ప్లెనేషన్ విషయంలో కొద్దిగా స్పీడ్గా చేస్తే మీకు అర్థం కాదు. సో స్పష్టీకరణ అనేది ఎలా ఉండాలి? చాలా సరళంగా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఏదైతే మనం స్పష్టీకరణ చేస్తున్నామో దాన్ని చక్కగా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. పిల్లవాడి యొక్క అర్థం చేసుకునే లాంగ్వేజ్లో ఉండాలి. త్వరగా చెప్పేయకూడదు. అలానే शिक्षक को अपना स्पष्टीकरण छात्रों के మానసిక स्तर के अनुकूल बनाना चाहिए. ఏదైతే స్పష్టీకరణ చేస్తున్నారో, ఏదైతే భావాన్ని ప్రజెంట్ చేస్తున్నారో, ఏదైతే అర్థాన్ని ప్రజెంట్ చేస్తున్నారో అది పిల్లవాడి యొక్క మానసిక మెంటల్ స్టేజ్కి సంబంధించి అనుకూలంగా ఉండాలి. शिक्षक और छात्रों को पाठ का उद्देश्य अभिप्राय स्पष्ट रूप से ज्ञात होनी चाहिए. పాఠం యొక్క ఉద్దేశం కావచ్చు, అభిప్రాయం కావచ్చు, ముందు టీచర్కి స్పష్టంగా తెలుసుకుని అప్పుడు ఆ స్పష్టీకరణ అనేది ఇవ్వాలి. విషయ సామాగ్రి అధిక సే అధిక విచార్ విమర్శ కర్నా చాహియే. సో ఏదైతే మనము చెప్పబోతున్నామో దాని మీద చక్కటి ఆలోచన విధానంగా प्रेजेंटेशन బాగుండాలి. अपनी विषय वस्तु तार्किक क्रम में प्रस्तुत करना चाहिए. ఆలోచింపదగ్గే విధంగా प्रेजेंट చేయాలి. स्पष्ट स्वाभाविक खंडों में बांट लेना चाहिए. ముందే ఒక ప్రీ ప్లాన్ చేసుకోవాలి స్పష్టీకరణని. సంపూర్ణ పార్ట్కు ఒక స్పష్టమైన ఒక ఎన్ని పార్ట్స్లో చెప్పాలి అనేది ఒక ప్లానింగ్ తోటి మనము చూసుకోవాలి. నెక్స్ట్ और उनका एक दूसरे से उचित संबंध होनी चाहिए. ఒకటి చెప్పేటప్పుడు అన్నెసరీ టాపిక్స్ని అక్కడ ఉండకూడదు, ఇష్టం వచ్చినట్టు మనం చెప్పకూడదు. शिक्षक को प्रस्तावना संक्षिप्त होनी चाहिए एवं स्पष्टीकरण के पद पर आने में विलंब नहीं करनी चाहिए. ప్రస్తావన చేసేటప్పుడు అంటే ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు లేట్ చేయకూడదు. మనం ఏ టాపిక్ని అయితే మనం స్పష్టీకరణ ఇవ్వాలి, ఏ టాపిక్ యొక్క భావాన్ని అర్థాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో ఆ టాపిక్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రస్తావనని ముగించాలి. यदि पाठ में बहुत से सब टॉपिक्स ఎక్కువగా ఉన్నట్లయితే तो शिक्षक को एक उप प्रकरण का पूर्ण रूप से बताने के बाद दूसरा प्रारंभ करना चाहिए. ఒకటి పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో దానికి వెళ్ళాలి. शिक्षक को विषय वस्तु की मुख्य बातों को संक्षिप्त रूप में श्यामपट पर लिख देना चाहिए, उन पर बल देना चाहिए. సో మనం నేర్పించే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని బోర్డు మీద రాసి ఆ బోర్డు మీద అంటే ముఖ్యమైన పదాలు ముఖ్యమైన వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటిని బోర్డు మీద రాసి చూపిస్తూ క్రమంగా వెళ్ళాలి. शिक्षक को अपने पाठ में अत्याधिक सहायक सामग्री का प्रयोग नहीं कर वो ఎక్కువగా टीएलएम्सని కూడా వాడేకూడదు. ऐसा करने से छात्रों का ध्यान विषय की अपेक्षा सामग्री के और अधिक हो जाती है. అలా చేయడం వల్ల విషయం కంటే ఆ సామగ్రి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి దాన్ని చూడడం మొదలు పెడతారు. रायबन और फोर्स के अनुसार शिक्षक को स्पष्टीकरण में छात्रों के अनुभव से
संबंधित पर्याप्त उदाहरण तुलनाओं का ప్రయోగ करना चाहिए. సో శిక్షక మరి రాయబన్ ఆఫ్ ఫోర్స్ ఏం చెప్పారు, స్పష్టీకరణ చేసేటప్పుడు పిల్లవాడి యొక్క అనుభవానికి సంబంధించిన ఉదాహరణలు వాడు తన జీవితంలో చూసిన ఎగ్జాంపుల్స్తో కంపేర్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తే వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు. శిక్షక్ को ప్రత్యేక పద్ के बाद పునరావృత్తి करनी चाहिए. ప్రతి యొక్క స్టెప్ తర్వాత కూడా ఆ స్టెప్ పునరావృత్తి అంటే రిపీటెడ్గా చెప్తూ ఉంటే అది ఎక్కువగా అర్థం చేసుకునే వీలు ఉంటుంది. इससे మందబుద్ధి के बालकों का స్పష్టీకరణ को समझने में సహాయత होती है. ఎప్పుడైతే రివిజన్ చేస్తారో అప్పుడు లో లెర్నర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. जब शिक्षक पढ़ाना समाप्त कर दे तब उसे यह जानने के लिए छात्र विषय वस्तु को समझे है या नहीं प्रश्न पूछनी चाहिए. మనం ఏదైనా విషయం స్పష్ట చేసిన తర్వాత क्वेश्चंसని అడగాలి. रायबन व फोर्स के अनुसार शिक्षक को छात्रों के प्रश्न पूछने के लिए पर्याप्त अवसर देनी चाहिए. టీచర్ వాళ్ళకి క్వశ్చన్స్ అడిగే విధంగా వాళ్ళకి అవసరాన్ని ఏర్పాటు చేయాలి. సో ఇది మరి స్పష్టీకరణ ప్రణాళి యొక్క వివరణ. అంతే, ఇందులో విధులు అనేవి ఏమీ ఉండదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్పష్టీకరణ అనే దాని గురించి ఎవరు చెప్పారు, గార్లిక్ చెప్పారు. స్పష్టీకరణ అంటే ఏంటి, ఒక వర్ణన. తర్వాత రెండోది ఏంటి, ఒక భావాన్ని ఒక అర్థాన్ని క్లియర్గా ప్రజెంట్ చేయడం. ఒక स्पष्ट रूप से बताना. स्पष्टीकरण का अर्थ है भाव या अर्थ का स्पष्ट रूप देना, वर्णन करना. నెక్స్ట్ వర్ణన చేసేటప్పుడు మరి ఉద్దేశం ఏంటి, పిల్లలకి ఏదైతే చదివించబోతున్నామో అది వాళ్ళు మనస వాచ కర్మణ హృదయంతో యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అలానే మరి ఈ ప్రణాళి మనం తీసుకునేటప్పుడు మనం ఏం చదివిస్తున్నాము, ఏం చెప్పబోతున్నాము పిల్లలకి క్లియర్గా స్పష్టం, అంటే పిల్లలకి తెలియని జ్ఞానాన్ని మనం ఇవ్వబోతున్నాము. తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, దీని మీద కూడా బిట్ అవకాశం పడే. స్పష్టీకరణ ప్రణాళిసే సంబంధిత గలత్ వాక్యకో పహచానియే అని చెప్పి అడిగే అవకాశం ఉంది. కాబట్టి స్పష్టీకరణ ఎలా ఉండాలి, సరళ్ సుబోధ్ సునిశ్చిత एवं स्वाभाविक भाषा में होनी चाहिए. स्पष्टीकरण जल्दी जल्दी नहीं करना चाहिए. ऐसा करने से विचारों को पूर्ण रूप से छात्र नहीं समझ सकते. త్వరగా మనం చేయకూడదు. ఆ చేసేది కూడా ఎట్లా ఉండాలి, పిల్లవాడి యొక్క మానసిక వయసుకి తగ్గట్టుగా ఉండాలి. ఉద్దేశం క్లియర్గా టీచర్కి తెలిసి ఉండాలి. అభిప్రాయం క్లియర్గా టీచర్కి తెలిసి ఉండాలి. ఎక్కువ ఆలోచింపదగ్గ విషయం అంటే తార్కిక రూప్ సే రహనీ చాహియే. స్పష్టీకరణ అంటే మనం ఒక భావాన్ని ఒక అర్థాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు పిల్లలు దానిని క్లియర్గా అర్థం చేసుకునే విధంగా ఆలోచించి ప్రశ్నలు అడిగే విధంగా పిల్లలకు అవకాశాన్ని కల్పించాలి. అంతేకాదు మనం ఏదైతే స్పష్టీకరణ చేస్తున్నామో దాన్ని ఒక స్వాభావిక రూపంలో పూర్తి పాఠాన్ని ఎన్ని స్టెప్స్లో చెప్పాలి అనేది విడివిడిగా స్పష్ట రూపంలో మనము చెప్పడం అనేది జరగాలి. అంటే ఖండాల యొక్క విభజన అనేది, ఒకవేళ ఆ యొక్క లెసన్లో ఎక్కువగా సబ్ టాపిక్స్ ఉన్నట్టయితే ఒక టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్ని క్లియర్గా చెప్తూ ఉండాలి. నెక్స్ట్ అలానే మరి స్పష్టీకరణ అనేది ఒకవేళ టీఎల్ఎం వాడుతున్నాము, ఎక్కువ టీఎల్ఎంని వాడకూడదు. అలా చేసినట్లయితే పిల్లవాడి యొక్క ఐడియాలజీ అంతా కూడా మన టీఎల్ఎం మీదకి వచ్చేస్తుంది. వాడు అలానే మనం ఏ విషయాన్ని అయితే స్పష్టీకరణ ఇవ్వబోతున్నామో ఆ విషయాలని బోర్డు మీద రాసి హైలైట్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి పిల్లలకి అటు మనం హైలైట్ చేసిన విషయాలు గుర్తుండాలి. అలానే ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్కి వెళ్ళేటప్పుడు ఒక ఈజీ లెవెల్లో రీకాలింగ్ సిస్టమ్ని ప్రజెంట్ చేయాలి. అంతేకాకుండా స్పష్టీకరణ విధానంలో మనము ఏం చెప్తున్నాము, ఎంత చెప్తున్నాము, విషయ వస్తువు ఏంటి అనేది క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పామా లేదా అనే దాని మీద ప్రశ్నలు అడగాలి.
క్వశ్చన్స్ పిల్లలు అడిగే విధంగా కూడా మనము అక్కడ ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి. సో ఇది స్పష్టీకరణ యొక్క ప్రణాళిక యొక్క వివరణ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.